దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మనలో కొంతమంది బిడ్డలు ఆశీర్వాదం రాకపోతే నా మీద ఏ శాపం ఉందో అని భయపడుతూ ఉంటారు. గర్భఫలం లేకపోతే శాపమేమో అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఏదైనా అనుకోని రీతిగా ఏదైనా సంఘటనలు జరిగితే ఎవరో ఏదో మా మీద ఉపయోగిస్తున్నారు అని అంటారు. చాతబడులు చేస్తున్నారు అని అంటారు. లేదంటే వాళ్ళు వీళ్ళు మా గురించి ఏదో మాట్లాడుకోవడం వల్ల మాకు దిష్టి తగిలింది అని అంటారు. నిమ్మకాయలు, లేదంటే ఆ యొక్క మిరపకాయలు. చూడండి, దేవుడి గొప్పతనం మనకి ఎలా అర్థమవుతుంది? నిన్ను నన్ను బట్టి కాదు, ఈ లోకాన్ని బట్టి కాదు, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ మానవాలంతటిని, ఈ ప్రపంచానంతటిని ప్రేమించి తన ప్రేమను మన మీద ఎలా వ్యక్తపరచాలో తెలియక తన అద్వితీయ కుమారుణ్ణి ఈ ప్రపంచానికి ఇచ్చేశాడు. తన ప్రేమని మనకిచ్చేశాడు. ఆ యేసయ్య మన కోసం పుడుతున్నాడు. పుట్టిన పసికందుని మనం చూసి ఆనందపడాలి, శాంతితో జీవించగలగాలి, సమాధానంతో వర్ధిల్లాలి, నిరీక్షణ కలిగి జీవించగలగాలి, ప్రేమ కలిగి పరులకి పంచుతూ బ్రతకగలగాలి. ఇదండి పరమార్థం. అంతేకాని శాపముంది, పాపముంది, ఇంకా నేను చచ్చిపోతాను, నా బ్రతికింతే, ఇంకా దేవుడు నన్ను మన్నించడు అని కాదండి. ఆ దేవాదేవుడు మనం పుట్టక ముందే మన పాపాలకి క్రయధనముగా రక్తము చిందించి ఉన్నాడు. మనము పుట్టక మునిపే మన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని బలిగా చిందించున్నాడు. ప్రతి శాపాన్ని, పాపాన్ని కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనము. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఏ శాపానికి, ఏ పాపానికి నీ పైన, నా పైన ఏరడానికి అధికారం లేదు. ప్రియమైన బిడ్డ, గుర్తుపట్టు. దుష్టుడు నిన్ను మోసం చేస్తున్నాడు. గర్భఫలం లేకపోతే శాపమేమో అండి? నో, దేవుడు అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శాపాలు, పాపాలు ఇవన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక అని నువ్వు నేను ప్రకటించాలి. పదే పదే పలకగలగాలి. ఇది మనకి నిరీక్షణ ఇస్తుంది. ప్రియమైన బిడ్డ, నిరుత్సాహపరచనే పరచదు, పరచకూడదు కూడా. ఎందుకంటే ప్రేమామయుడు మన కొరకై పుట్టబోతున్నాడు. మన బ్రతుకులు మారబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాతి దేవుడికి మహిమ చెల్లును గాక. ఆమేన్, hallelujah. God bless you all abundantly in the mighty name of Jesus. Amen. శాపపు మాటలు మాట్లాడకు, దీవెనకరమైన మాటలు మాట్లాడు. ఆమేన్.